ఇప్పుడు నువ్వు అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు వాళ్ళిద్దరు కాపురంలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఇంకోటి డిఎన్ఏ టెస్ట్ అని కూడా నువ్వు మాట్లాడావు. డిఎన్ఏ టెస్ట్ ఎవరు మాట్లాడతారు? ఒక భార్య భర్త లేకపోతే ఇద్దరు, ఒక ఆడ మగ వ్యక్తులు కలిసి కాపురం చేసినప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లల మీద నమ్మకం లేనప్పుడు డిఎన్ఏ టెస్ట్ నేను మాట్లాడచ్చు అన్న. నువ్వు ఎవరు ఇక్కడ వేరే అమ్మాయిని డిఎన్ఏ టెస్ట్ అని మాట్లాడ్డారు? మీరు ఇంకొక మాట అన్నారు, పిల్లలు నా పిల్లలు కదండి, నాకు పిల్లల్ని నేను పోషించే హక్కు ఉంది కానీ నేను వాళ్ళని తీసుకునే హక్కు లేదా? 110% మీకు లేదు లేదు లేదు. మీ సక్రమైన పెళ్లి కానప్పుడు మీరు తండ్రి అని మీరు అనుకోవచ్చు, తండ్రే, కానీ మీకు బాధ్యతలు ఉంటాయి కానీ హక్కులు ఉండవు. ఫస్ట్ భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం నాకు తెలీదు అని అన్నారు కదా, అలాగే మీకు తెలియపరచడానికి మీకు పిల్లల్ని పోషించే బాధ్యత మాత్రమే ఉంటుంది. కానీ ఆ పిల్లలను నా దగ్గరికి రా, నా దగ్గరికి ఉండు అనే హక్కు మాత్రం మీకు ఉండదు. అదే సక్రమంగా పెళ్లి చేసుకున్న దానికి రెండో పెళ్లికి ఉన్న తేడా. ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని కన్నది నా భర్త ద్వారా అని మీరు ఇప్పుడు మీ కోపంగా అన్నా కూడా అక్కడ ఎట్లా బతుకుతోంది ఏంటి అని ఒక కించిత్ జాలి కనుక మీ దగ్గర ఉండింటే 3 సంవత్సరాలు ఎటు మీరు చూడకుండా వదిలేయడం మాత్రం జరిగేది కాదు. సరే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళిద్దరి బంధం ఏంటి అని అంటే అధికారాలు లేని బంధం సార్. ఇది అధికారం ఉండదు. నువ్వు అదే నీ భర్త 3 సంవత్సరాలు నీ దగ్గర లేకపోతే నా భర్త నా దగ్గర రావాలి అనే అధికారము నీకు లేదమ్మా. ఎందుకంటే నువ్వు రెండో భార్య కనుక. మనం ఎప్పుడు కూడా ఇక్కడ రెండో పెళ్ళిని ఎంకరేజ్ చేయలేము కనుక ఆవిడ మీరు రమ్మని చెప్పే అధికారము లేదు, పిల్లలని నా దగ్గర ఉంచు అని చెప్పే అధికారం అంతకంటే లేనే లేదు. దత్తత విషయం ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడారో అది చాలా ఘోరాతి ఘోరమైనది. దత్తత ఎవరికి ఇస్తారమ్మా? తల్లిదండ్రులు లేని పిల్లలకి. నీ కళ్ళ ముందే తల్లిదండ్రి ఎవరున్నారో తెలుసు. నీ స్వార్థం కోసం నీ మొగుడు నమ్మేసుకున్నావు. పిల్లలని కూడా ఆ తల్లి దగ్గర నుంచి దూరం చేస్తావా? తల్లిదండ్రులు ఉండగా కూడా దత్తత అనేది అంటే ఒకవేళ పిల్లలు పుట్టకపోతే, ఒకవేళ డైవర్సీలు అయితే, ఇలాంటి బోల్డ్ అంతా వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాతనే దత్తత అనే ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది. అలాంటిది ఒక పిల్లల్ని కనడానికి ఒక ఆవిడని తీసుకొని వచ్చి పిల్లల్ని కనేసిన తర్వాత నేను తీసుకుంటాను దత్తత అనే అధికారం ఎందుకుంది మీకు అంటే కేవలము నేను మొదటి భార్యను కదా అనే ఒకటే తప్ప మిగతా మీకు ఏ అధికారాలు కూడా ఇక్కడ లేవు. ఏది ఏమైనా కూడా లివ్ ఇన్ రిలేషన్ అనుకున్నా కూడా 11 సంవత్సరాలు ఆయనతోటి కాపురం చేసింది ఆవిడ. పిల్లల్ని కన్న తర్వాత మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయి 3 సంవత్సరాల నుంచి వేరేగా ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఒకటి వినండి, మొత్తం నేనే పెట్టిన మేడం. ఇప్పుడు నేనే వేసిన మేడం. మీరు కలిసి ఉండట్లేదు కలిసి ఉండట్లేదు. ఆమె టార్చర్ పెట్టినా మీరేం కంప్లైంట్ ఇచ్చే రైట్ లేదు మీకు. లేదు, మీకు రైట్ లేదయ్యా. ఎందుకంటే ఆమె మీ భార్య కాదు. భార్య కాదు. మీకు ఫస్ట్ భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఆమె భార్య కిందకి రాదు. ఆమె తప్పు చేసింది, నేను తప్పు చేసిన. అందుకని తప్పు చేసిన వాళ్ళకి న్యాయపరంగా రైట్స్ ఉండవు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,